హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ నిరుపేదల ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. కూటమి ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త చెప్పింది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అలాగే గత ప్రభుత్వం కేటాయించిన నివాస స్థలాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని, వాటి పక్కనే చెరువులు, శ్మశానాలు ఉన్నాయని, దీనివల్ల చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపలేదని, ఈ కేటాయింపులను రద్దు చేసి కొత్త పట్టాలు ఇస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. కాలనీల్లో కొందరు ఇల్లు కట్టుకుంటున్నారు, కొందరు కట్టుకోలేదు. ఇలాంటి వారికి ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లను రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇస్తామని, గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు కొన్ని చోట్ల భూములు చూపలేదని, కోర్టు కేసుల్లో ఉన్న భూముల్లో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్తవి ఇస్తామని, పట్టాలు పొందేందుకు గరిష్టంగా 5 ఎకరాల్లోపు మెట్ట భూమి కానీ, 2.5 ఎకరాల్లోపు మాగాని కానీ మాత్రమే ఉన్న బీపీఎల్ కుటుంబాల వారే అర్హులని మంత్రి పార్థసారథి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఆసరాగా చేసుకుని ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని, స్థలాల పంపిణీకి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మంత్రి సారథ్యంలో కమిటీలు ఏర్పడతాయని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.